వెల్కమ్ టు టీ10 నేను రేవతి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారం రాగానే మరో మాట. కమలనాథులకు నాలుక మడత పడుతోంది. పార్లమెంటు సమావేశాలను స్తంభింపచేయడానికి ప్రజాస్వామ్య రూపమేనని ఒకప్పుడు వాదించిన బీజేపీ నేతలు ఇప్పుడు అదే పని చేస్తున్న ప్రతిపక్షంపై నోరు పారేసుకుంటున్నారు. ప్రతిపక్షాల నిరసనను పార్లమెంట్ హైజాకింగ్ గా ప్రధాని అభివర్ణించారు. అప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన నిరసన ఇప్పుడు పార్లమెంట్ ను హైజాక్ చేయడం ఎలా అవుతుందో కాషాయ నేతలే చెప్పాలి. తన సొంత రాజకీయ సందేశాలు ఇవ్వడానికి బీజేపీ నాయకులు పార్లమెంట్ ను వేదికగా ఉపయోగించుకుంటున్నారు. బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంపై ప్రతిపక్ష బీజేపీ సభ్యులు పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేయడాన్ని 2012 సెప్టెంబర్ లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తప్పుబట్టారు. దీనిపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందిస్తూ పార్లమెంట్ సమావేశాలను సాగనీయకపోవడం కూడా ప్రజాస్వామ్య రూపమేనని బదులిచ్చారు. యూపీఏ 2 ప్రభుత్వంపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయని, అందుకే సభలో ఆందోళన చేస్తున్నామని ఆమె తెలిపారు. ఇది జరిగి ఓ సంవత్సరం గడిచింది. పార్లమెంటరీ నిబంధనలను ఉల్లంఘించారంటూ 20 మంది బీజేపీ, తెలుగుదేశం సభ్యులను హౌస్ బులెటిన్ లో ప్రస్తావించినందుకు బీజేపీ ఎగో సభలో నిరసన తెలిపి ఆ తర్వాత వాకౌట్ చేసింది. దీనిని సీనియర్ నేత అరుణ్ జైట్లీ సమర్థించుకున్నారు. ఆందోళన చేసిన అధికార పక్ష సభ్యులను వదిలేసి కేవలం ప్రతిపక్ష సభ్యులను మాత్రమే శిక్షించారని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనలు జరిగి దశాబ్ద కాలం అయింది. ఇప్పుడు అటువారు ఇటు, ఇటువారు అటు అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆనాటి పార్టీ నేతల మాటలు మర్చిపోయారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ఆయన మాట్లాడుతూ పార్లమెంటులో ప్రతిపక్షాల నిరసన హైజాకింగ్ కు ఓ రూపమని వ్యాఖ్యానించారు. ప్రజలు తిరస్కరించిన కొందరు వ్యక్తులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం విచ్ఛిన్నకర ఎత్తుగడల ద్వారా పార్లమెంటుపై నియంత్రణకు నిరంతరం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పదే పదే ప్రజల తిరస్కరణకు గురైన వారు తమ సహచరుల మాటలను పెడచెవిన పెట్టి వారి మనోభావాలను అగౌరవపరుస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. అప్పటి నుండి ఆయన మద్దతుదారులు, ఇతర బీజేపీ నేతలు ఆయన మాటలను తరచూ వెళ్లవేస్తూ పార్లమెంట్ కార్యకలాపాలను స్తంభింపచేయడానికి ఏ రూపంలో ప్రయత్నించినప్పటికీ అది దేశాభివృద్ధి అడ్డుకోవడానికి జరిపే కుట్రగానే భావించాలంటూ వితండవాదాలు మొదలుపెట్టారు. ఇక కార్పొరేట్ మీడియా కూడా ప్రధాని వ్యాఖ్యలను వెనకేసుకొచ్చింది. అంతేకాక కొన్ని అంశాలపై చర్చ జరగాలన్న ప్రతిపక్ష సభ్యుల డిమాండ్ నుండి ప్రజల దృష్టిని మరలించేందుకు అది ప్రయత్నిస్తోంది కూడా. ప్రభుత్వ ప్రతిపక్ష సభ్యుల మధ్య నెలకొన్న వివాదానికి అదాని కేంద్ర బిందువయ్యారు. ఆయనపై మోసం, ముడుపుల ఆరోపణలు మోపుతూ న్యూయార్క్ కోర్టులో ఛార్జిషీటు దాఖలైంది. కేంద్ర ప్రభుత్వానికి అదాని గ్రూపునకు మధ్య ఉన్న సంబంధాలపై కాంగ్రెస్ తో పాటు అనేక ఇతర ప్రతిపక్షాల పార్టీలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై చట్టసభలో చర్చించాలని ఆ పార్టీలు కోరుతుంటే ప్రభుత్వం ససమిరా అంటోంది. ఘర్షణలతో అట్టుడికిపోతున్న మణిపూర్ పై కూడా చర్చించాల్సి ఉన్నదని ప్రతిపక్షాలు అడుగుతుంటే అందుకు కూడా ప్రభుత్వం అంగీకరించడం లేదు. దీంతో సభ నుండి వాకౌట్ చేయడమో లేదా సభను బహిష్కరించడమో తప్ప ప్రతిపక్షాలకు వేరే మార్గం లేకుండా పోతుంది. రూల్ 267 కింద ప్రతిపక్షాల అసాధారణ రీతిలో నోటీసులు అందించారు. లిస్టింగ్ అయిన సభా కార్యక్రమాలను ఆపేసి అత్యవసర అంశాలపై చర్చకు పట్టుబట్టడానికి ఈ రూల్ ను ప్రతిపక్షాలు వాడుకుంటున్నాయి. అయితే సభా కార్యకలాపాలు నిలిచిపోవడానికి ప్రతిపక్షాలే బాధ్యత వహించాలని కార్పొరేట్ మీడియా నిందిస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే ముగిసిపోతాయేమోనని అది ఆందోళన వ్యక్తం చేస్తోంది. రూల్ 267 కింద చర్చకు లోక్సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ నిరాకరించారు. మణిపూర్ హింస, వరదల బారిన పడి నష్టపోయిన వయనాడ్ కు ప్రత్యేక సాయం, బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న హింసపై కూడా చర్చ జరపాలని ప్రతిపక్షాలు కోరగా ప్రభుత్వం విముఖత చూపుతోంది. 2012లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ మేరకు బొగ్గు గనుల కేటాయింపుకు కుంభకోణంపై చర్చించేందుకు అంగీకరించారు. నిర్భయ సామూహిక అత్యాచార ఘటనపై కూడా రోజుల తరబడి చర్చ సాగింది. ఈ చర్చల కారణంగానే లైంగిక దాడి విషయంలో కొత్త చట్టం వచ్చింది. అయితే ఇప్పుడు కాషాయ పార్టీ మాత్రం పార్లమెంటును తన రాజకీయ సందేశాల కోసం వాడుకుంటోంది. సభలో చర్చల సమయంలో హిందీని ప్రధాన భాషగా రుద్దేందుకు ఆ పార్టీ ప్రయత్నించింది. ఇరువురు సభాపతులు తటస్థ పరిశీలకులు మాదిరిగా కాకుండా బీజేపీ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే ప్రతిపక్ష నేతల మైక్రోఫోన్లను కట్ చేస్తున్నారు. గత దశాబ్ద కాలంగా సభా కార్యకలాపాలు ఏకపక్షంగానే సాగుతున్నాయి. ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే వారిని సభ నుండి బహిష్కరిస్తున్న ఉదంతాలు ఎక్కువగా
చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష ఎంపీలను ప్రజలు తిరస్కరించారంటూ మోడీ చేసిన ప్రకటన వారి పాత్రను తక్కువ చేసి చూపడమే అవుతుంది. వాస్తవానికి ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించింది ప్రతిపక్షాలను కాదు, బీజేపీని. భారత ప్రజాస్వామ్యంపై వ్యక్తమవుతున్న ఆందోళనకు పార్లమెంట్ హైజాకింగే నిజమైన కారణమైతే అందుకు ఎవరిని నిందించాలో అందరికీ తెలిసిందే. హిందుత్వ ప్రచార చిత్రం ది సబర్మతి రిపోర్ట్ ను వీక్షించేందుకు మోడీ, ఆయన కేబినెట్ సహచరులు ఇటీవల పార్లమెంట్ గ్రంథాలయాన్ని వేదికగా మార్చేశారు. గడిచిన 2 ప్రభుత్వాల పాలనలోనూ ప్రధాని మోడీ పార్లమెంట్ కు వచ్చిన సందర్భాలు చాలా అరుదు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో జరిగిన చర్చకు ఇచ్చిన సమాధానాన్ని కూడా ఆయన ఎన్నికల ప్రచారంగా మార్చేశారు. పార్లమెంట్ లో ప్రతిపక్షం లేవనెత్తిన ప్రశ్నలపై ప్రభుత్వ వైఖరి ఆయన స్పష్టం చేయలేదు. ఒకవేళ ప్రభుత్వం వైపు నుండి సమాధానాలు వచ్చినా అవి సాదాసీదాగా దాటవేసే రీతిలో ఉంటున్నాయి. సభలో చర్చ జరపకుండానే అనేక బిల్లులను ప్రభుత్వం ఆమోదింపజేసుకుంది. బిల్లుల ప్రతులు తమకు అందలేదని, ముసాయిదాల అధ్యయనానికి తమకు తగిన సమయం ఇవ్వలేదని ప్రతిపక్షం తరచూ ఫిర్యాదు చేసింది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.